రిజల్ట్ చూసి ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అయ్యిందో లేదో అప్పుడే జనసేనలో రెబెల్ ఎమ్మెల్యే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? వాస్తవమే. ఈ మాట కూటమి పార్టీలోనే వినిపిస్తోంది. జనసేన తరపున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలో పవన్ ను పక్కన పెడితే మిగిలిన వారిలో ఎవరి పంతా వారిది. అయితే ఎవరు కూటమి బంధాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించవద్దంటూ పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. దీనిని నాయకులు కూడా వింటున్నారు. అయితే పాటిస్తున్నది మాత్రం చాలా తక్కువ మందే. కొందరు తమ వ్యక్తిగత అంశాలను కూడా రాజకీయాల్లో చొప్పించి కూటమికి ఇబ్బందిగా వ్యవహరిస్తున్నారనే వాదన వచ్చేలా చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు సొంత ఎజెండాలతో ముందుకు వెళితే కూటమి లక్ష్యం దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది. మరి జనసేనలో అప్పుడే రెబెల్ ఎమ్మెల్యేగా మారిన ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. జనసేనలో కాస్త వాయిస్ పెంచుతున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోంది. నిన్నటికి తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు సొంత పార్టీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నేతలపై చిర్రుబుర్రులాడుతూ వార్నింగ్లు కూడా ఇచ్చారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా ఆయనకు జత కలిశారు. ఇలాంటి వారు ప్రస్తుతం జనసేనలో ఒక్కరిద్దరే ఉన్నా మున్ముందు మాత్రం ఇది పెరిగే అవకాశం కనిపిస్తోంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి ఐటీ ప్రొఫెషనల్ అయిన మాధవి జనసేన తరపున ఇక్కడ టికెట్ తెచ్చుకొని విజయం దక్కించుకున్నారు. జగన్ వ్యతిరేకతలో ఆమె విజయం దక్కించుకున్న ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు ఆమెకు సహకరించని మాట వాస్తవం. కొందరు ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా తప్పుపట్టారు. నెల్లిమర్లలో జనసేనకు అంత బలం లేదు. అక్కడ టీడీపీ నుండి కర్రోతు బంగారాజు సీటు ఆశించారు. ఆయన ఎంతో కష్టపడి 5 ఏళ్ల పాటు పార్టీని బతికించారు. ఇప్పుడు ఆయన్ను కాదని జనసేనతో పొత్తు వల్ల మాధవికి సీటు ఇచ్చినా టీడీపీ క్యాడర్ కసితో పనిచేయడం వల్లే మాధవి ఇక్కడ విజయం సాధించింది. ఎన్నికల సందడి ముగిసిపోయింది. కానీ ఇప్పటికీ మాధవి మాత్రం ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును మాత్రం మర్చిపోలేకపోతున్నారు. దీంతో ఎక్కడా వారికి వాల్యూ ఇవ్వడం లేదు. మరోవైపు టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు పార్టీ నాయకులకు ఏ పని చేసినా క్షణాల్లో అయిపోతుందని అధికారులు కూర్చోబెట్టి టీ ఇచ్చి మరి పనులు చేసి పెడతారని చెప్పారు. కానీ నెల్లిమర్లలో అలాంటి పరిస్థితి లేదు. టీడీపీ నాయకులు ఆఫీసులకు వస్తే పనులు చేయకపోగా ఆయా పనులను మరింత పెండింగ్ లో పెడుతున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే గారిని అడగాలని అంటున్నారు. ఇవన్నీ మాధవి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే వాదన టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మాధవి తమపై కత్తి కట్టినట్లు వ్యవహరిస్తున్నారని, ఆమెను అదుపు చేయాలని నెల్లిమర్ల నాయకులు అచ్చెన్నకు మొరపెట్టుకున్నారు. దీంతో ఈ విషయం వెలుగు చూసింది. ఇదే పద్ధతిని జనసేన వాళ్లు కొనసాగిస్తే కూటమి బంధం ఎన్నాళ్లు మనగలుగుతుందో అనేది సందేహమే.